హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ముచ్చట ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో కొత్త పెన్షన్లకు అర్హుల జాబితా సిద్ధం చేయాలని, అదేవిధంగా వృద్ధులు, వితంతులు, గీతా కార్మికులు, బీడీ కార్మికులకు సంబంధించి 4,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా వికలాంగుల పెన్షన్ను 4,000 నుంచి 6,000కు పెంచాలని అధికారులకు మంత్రి సీతక్క ఆదేశించడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే కొత్త పెన్షన్లకు అర్హుల జాబితా సిద్ధం చేయాలి. అధికారులకు మంత్రి సీతక్క ఆదేశం. తెలంగాణలో కొత్త సామాజిక పెన్షన్లకు మంజూరు కోసం అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నవి తమ ప్రభుత్వం ఏర్పడ్డాక అందించిన దరఖాస్తుల ఆధారంగా నివేదిక ఇవ్వాలని సూచించారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చినట్లు చేయూత పథకం కింద పెన్షన్ల మొత్తం ప్రభుత్వం పెంచనున్నట్లు తెలపడం జరిగింది. మహిళా సంఘాలను కూడా ఆర్థికంగా బలోపేతం చేస్తామని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ఆదేశించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వృద్ధులు, వితంతులు, బీడీ కార్మికులు, గీతా కార్మికులకు సంబంధించి 4,000 రూపాయలు, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి 6,000 రూపాయలు త్వరలో మంజూరు చేయనున్నట్లు ఈ విధంగా మంత్రి సీతక్క గారు తెలపడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.